నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు డియర్ ఫ్రెండ్స్ ఇంటెల్ కంపెనీ సో మనకు తెలుసు ఇంటెల్ కంపెనీ వచ్చేసరికి సాధారణంగా డెస్క్టాప్ కంప్యూటర్స్ అదేవిధంగా ల్యాప్టాప్స్కి వీళ్ళైతే మనకి ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు సో డియర్ ఫ్రెండ్స్ రీసెంట్గా మనకి CES 2022 ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఈవెంట్లో ఇంటెల్ కంపెనీ అయితే వాళ్ళ యొక్క అప్కమింగ్ ఫ్లాగ్షిప్ కంప్యూటర్ డెస్క్టాప్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు రివీల్ చేయడం జరిగింది సో గైస్ గమనించండి ఈ యొక్క ప్రాసెసర్ని ఇంటర్ కంపెనీ అయితే కేవలం గేమర్స్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నారు అండ్ ఈ యొక్క ప్రాసెసర్ కూడా వరల్డ్స్ ఫాస్టెస్ట్ CPU అని కూడా మనం చెప్పుకోవచ్చు సో దీంట్లో మనకి క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మ్యాక్సిమం 5.5 GHz అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రజెంట్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ మనకి మ్యాక్సిమం 4.8 GHz 5.2 GHz వరకు అయితే ఉంటుంది క్లాక్ స్పీడ్ బట్ ఈ యొక్క లేటెస్ట్ ప్రాసెసర్ ఇంటెల్ నుంచి అయితే 5.5 GHz వరకు అయితే తీసుకోవడం జరిగింది సో గాయస్ ఈ యొక్క ప్రాసెసర్ మనకి యూజువల్లీ 12th జనరేషన్ మీద డెవలప్ అయిన ప్రాసెసర్ అది కూడా మనకి ఈ యొక్క ప్రాసెసర్ కోర్ i9-12900KS సో ఇక్కడ మనకి K అంటే అన్లాక్డ్ S అంటే స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు యూజువల్లీ ఈ యొక్క ప్రాసెసర్లో మనకి టోటల్గా 16 కోర్స్ ఉంటాయి సో ఈ యొక్క 16 కోర్స్ కూడా మనకి స్ప్లిట్ అవుతాయి 8 కోర్స్ వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్ అనుకోవచ్చు అండ్ రిమైనింగ్ 8 కోర్స్ వచ్చేసరికి పవర్ ఎఫిషియన్సీ సో మీరు ఎప్పుడైతే హెవీ టాస్క్లు చేస్తున్నారో లైక్ గేమింగ్ అవనివ్వండి అండ్ 8K ఫుటేజ్ ఎడిటింగ్ లేదా 4K ఫుటేజ్ ఎడిటింగ్ ఏమైనా సరే హెవీ అప్లికేషన్స్ మీరు రన్ చేస్తున్నప్పుడు ఆ యొక్క 4 పవర్ఫుల్ కోర్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ నార్మల్గా మూవీస్ చూస్తున్నా లేదా జనరల్గా ఫేస్బుక్ లిటిల్ బిట్ ఆఫ్ టాస్క్ మీరు చేస్తున్నప్పుడు అయితే ఆ యొక్క పవర్ ఎఫిషియన్సీ కోర్స్ అయితే మనకి రన్నింగ్ అవుతూ ఉంటాయి అండ్ మ్యాక్సిమం ఈ యొక్క ప్రాసెసర్ యొక్క క్యాచ్ చూసుకుంటే మనకి 30 MB ఇంటెల్ స్మార్ట్ క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇదంతా అవసరంగా ఉంది ఇంకా ఓవరాల్గా ఈ యొక్క ప్రాసెసర్ కూడా మ్యాక్సిమం కరెంట్ తీసుకుంటే నియర్లీ మనకి 150 వాట్స్ పవర్ అయితే ఈ యొక్క ప్రాసెసర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది సో గైస్ డెఫినెట్లీ ఈ యొక్క ప్రాసెసర్ అనేది నాకైతే ఎక్స్ట్రీమ్గా ఉండబోతుంది సో ఇది ఫస్ట్ టైం చెప్పుకోవచ్చు మనకి ఇంటర్ అయితే వాళ్ళు జస్ట్ డ్యూయల్ టెక్నాలజీ ఈ యొక్క ప్రాసెసర్ తీసుకురావడం జరిగింది యూజువల్లీ ఈ యొక్క ప్రాసెసర్ కూడా మనకి SSD ఉంటాయి కదా NVMe SSD అంటాం కదా సో ఇది వచ్చేసరికి మనకి PCIe వెర్షన్ 5.0కి అదేవిధంగా వెర్షన్ 4.0కి ఈ యొక్క ప్రాసెస్ సపోర్ట్ చేస్తుంది మనకి ర్యామ్ చూసుకుంటే DDR5 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది DDR4 ర్యామ్ కూడా మనకి యొక్క ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది గమనించండి అండ్ ఇంకో ఫైనల్గా ఈ యొక్క ప్రాసెసర్ మనకి నెక్స్ట్ మంత్ లైక్ అప్కమింగ్ April 5th ఎక్స్క్లూజివ్గా వీళ్ళైతే దీన్ని తీసుకురాబోతున్నారు సేల్లోకి అండ్ ఈ యొక్క ప్రాసెసర్ ప్రైసెస్ సరికి $739 సో గైస్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు 56,000 బట్ మనకి ఇక్కడ GST ఇంకా చాలా ఉంటాయి కదా సో నేను అనుకోవడం ఈ యొక్క ప్రాసెసర్ మన ఇండియన్ మార్కెట్లోకి అరౌండ్ 70,000 రూపీస్కి అయితే అవైలబిలిటీకి అయితే రాబోతుంది సో ఇది గైస్ ఈ యొక్క ప్రాసెసర్ గురించి మీరు కానీ గేమింగ్ PC బిల్డ్ చేద్దామనే ఆలోచనలో ఉంటే డెఫినెట్లీ ఈ యొక్క ఇంటెల్ కోర్ i9-12900KS స్పెషల్ ఎడిషన్ ఈ యొక్క ప్రాసెసర్ గురించి వెయిట్ చేయండి సో డెఫినెట్లీ మీ యొక్క వెయిట్కి వర్త్ అనుకోవచ్చు ఖచ్చితంగా సో ఇంకా యూజువల్లీ మనకి యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ చూసుకుంటే ఇంటెల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వచ్చేసరికి కోర్ i9-12900K సో ఇది మనకి ప్రజెంట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి ఫ్లాగ్షిప్లో హ్యాండ్ ప్రాసెసర్ దీని యొక్క క్లాస్ స్పీడ్ వచ్చేసరికి 5.2 GHz అండ్ ఇది మనకి నియర్లీ 125 వాట్స్ పవర్ వర్క్ తీసుకుంటుంది పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది 125 వాట్స్ మీరు గమనించారా ఇందాక మనం చెప్పిన ప్రాసెసర్కి ఈ యొక్క ప్రాసెసర్ యొక్క సీరియల్ నెంబర్ ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమే ఉంటుంది బట్ మనకి ఈ యొక్క అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో మాత్రం KS అని ఉంటుంది ఏదైతే ప్రజెంట్ ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ప్రాసెసర్కి మనకి జస్ట్ K చూస్తాము సో గైస్ నాకు ఇంటెల్ ప్రాసెసర్ వద్దు నాకు AMD కావాలి అనుకుంటే మనకి AMD ryzen 9 6900HX ఈ యొక్క ప్రాసెసర్ మనకైతే AMD కంపెనీ ఆఫర్ చేస్తుంది సో ఇది కూడా మనకి 16 కోర్స్ ఉంటాయి అండ్ దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి నియర్లీ 4.8 GHz వరకు అయితే మ్యాక్సిమం మనమైతే క్లాక్ స్పీడ్ అయితే ఇది మనం పుష్అప్ చేయొచ్చు సో మీ ఇష్టం మీరు చెక్ చేసుకోండి ఒకసారి సో డే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మీరు కానీ ఈ యొక్క ప్రాసెసర్ని యూజ్ చేయాలనుకుంటే మనకి దీనికి తగ్గట్టుగా అంటే కంపాక్టబుల్ మదర్ బోర్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సో మనకి మార్కెట్లో Z690 మదర్ బోర్డ్ అయితే మనకి అవైలబిలిటీకి అయితే ఉంది సో ఆ యొక్క మదర్ బోర్డ్కే ఈ యొక్క లేటెస్ట్ ప్రాసెసర్ అప్కమింగ్ లేటెస్ట్ ప్రాసెసర్ మనకి సూటబుల్ అయింది గమనించండి మనకి ఇంటెల్ కంపెనీ మీరు లేటెస్ట్ బయోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో అప్పుడే మనకి ఆప్టిమైజేషన్ ఆ యొక్క సింక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది లేటెస్ట్ బయోస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే సో గైస్ మీరు కానీ ఆల్రెడీ ల్యాప్టాప్స్ కానీ లేదా డెస్క్టాప్స్ కానీ యూస్ చేస్తూ ఉంటే బయోస్ చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు మనకి బయోస్ అనేవి కంపెనీస్ మనకి అప్డేట్ పంపిస్తూనే ఉంటాయి సో ఖచ్చితంగా బయోస్ అప్డేట్ ఖచ్చితంగా చేసుకోండి దాని ద్వారా మనకి ఏంటంటే అంత త్వరగా ప్రాసెసర్ అనేది హీట్ అయితే కన్జ్యూమ్ అవ్వదు సో పర్ఫెక్ట్గా పనిచేసిద్ది సింకింగ్ బాగుంటుంది
సో అదేవిధంగా ఈ యొక్క ప్రాసెసర్ కూడా మీరు అక్కడ బయోస్ని అప్డేట్ చేసుకుంటే బాగుంటుంది, ఐ మీన్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఇంటర్ కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో గైస్ స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అమెజాన్లో నేను పర్చేస్ చేస్తుంది నా యొక్క లింక్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే నాకు కొద్దిగా రెవెన్యూ జనరేట్ అయ్యేది. థ్యాంక్స్ అలాట్ ఫర్ లాట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.